CMR షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. ఒక అధికారికి ప్రజలు గుండెల్లో గుడికట్టడం అంటే ఏంటో తెలుసా? అధికారం ఉంది కదా అని వేధింపులకు గురి చేసే అధికారులను చూసిన సమాజంలో మాకు ఈ ఆఫీసరే కావాలి, ఈ ఆఫీసరే మన నగరాన్ని కాపాడగలడు అని ప్రజలంతా రోడ్లపైకి వచ్చి నినదించడమే దానికి నిజమైన నిదర్శనం. ఇటీవల హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆ పదవి నుంచి తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. చట్టపరమైన తీర్పులు ఎలా ఉన్నా హైదరాబాద్ నగర ప్రజలు మాత్రం మాకు రంగనాథ్ సారే కావాలి అని గట్టిగా నినదీస్తున్నారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని నాలా, వరద సమస్యలను, కబ్జాలను ఒక్క దెబ్బతో క్లియర్ చేసిన ఆయన నాయకత్వానికి మద్దతుగా భాగ్యనగరంలో ప్రజలు సంఘీభావ పాదయాత్రలకు దిగారు. హైడ్రా 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 ఒకటి ఉంటుంది, కడుదీనులకు దీపమై కఠినాత్ములకు శాపమై నరరూప రాక్షసుల దక్షకుల భక్షకుల తలలు వంచే వజ్రాయుధమే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు. ఇక ఇవాళ ఉదయం శ్రీనివాస నగర్ వెస్ట్ కాలనీ, మైత్రివనం, అమీర్పేట్ పరిసర ప్రాంతాల నివాసులు ఒక్కటై రోడ్లపైకి వచ్చారు. శ్రీనివాస నగర్ వెస్ట్ కమ్యూనిటీ హాల్ వద్ద సమావేశమైన ప్రజలు అక్కడ నుంచి సారథి స్టూడియోస్ రోడ్, స్వర్ణ జయంతి కాంప్లెక్స్, మైత్రివనం ఎక్స్ రోడ్స్ మీదుగా భారీ సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. ప్రతి ఏటా చిన్న వర్షం పడితే చాలు మైత్రివనం, శ్రీనివాస నగర్, డ్రైవర్స్ కాలనీ మునిగిపోయేవి. నాలాలు పొంగి పొర్లుతూ ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతుంటే దశాబ్దాలుగా ప్రజలు నరకం చూశారు. ప్రజాప్రతినిధులు మారారు, ప్రభుత్వం మారింది, కానీ వారి కష్టాలు మాత్రం మారలేదు. అలాంటి సమయంలో రంగనాథ్ అనే ఒక డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ హైడ్రా బాధ్యతలు చేపట్టారు. రంగనాథ్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మాటలు చెప్పలేదు, చేతలు చూపించారు. స్వయంగా రంగంలోకి దిగి మైత్రివనం, స్వర్ణ జయంతి కాంప్లెక్స్ ఎదుట ఉన్న నాల ఆక్రమణలను, బ్లాకేజీలను పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు మరియు ఇతర శాఖల అధిపతులను స్వయంగా స్పాట్కు రప్పించి ఆ నాలా పునరుద్ధరణ పనులను పరుగులు తీయించారు. ఫలితంగా దశాబ్దాలుగా నగరవాసులను పీడిస్తున్న నాలా వరద ముప్పు తక్షణమే పరిష్కారమైంది. కాలనీ అంతర్గత రోడ్లు, ఈ సేవా సర్వీస్ రోడ్డు పనులను వేగవంతం చేసి నివాసితులకు ఊరటనిచ్చారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలను ఆక్రమించిన బడా మాఫియా గుండెలలో సింహ స్వప్నంగా మారారంటూ స్థానికులు గలమెత్తారు. రంగనాథ్ గారు ఇన్ని కార్యక్రమాలు చేశారు. ఆయనలో ఒక ప్రత్యేకత ఏంటంటే అందరితో కలిసిపోతారు, అందరితో వాళ్ళ అవకాశాలు, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఎవరు చెప్పినా కూడా వాళ్ళని ఎంటర్టైన్ చేసి వీలైనంత వరకు అందరికీ సహాయం చేయాలనే ఆయన ముఖ్య ఉద్దేశము. కాబట్టి మా అందరికి కూడాను ఆయన యాక్సెసిబుల్లో ఉంటారు. కాబట్టి ఇవాళ ఇంతమంది రాగలిగాము. నిజంగా హైడ్రాకి ఇటువంటి మనిషి దొరకడం చాలా హైడ్రాకే అదృష్టము. ఇటువంటి వాళ్ళు ఇంకా ముందు ఎన్నో ఇటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఇవ్వాలి. వీరిని ఇట్లానే కంటిన్యూ చేయాలని మేమందరం కోరుకుంటున్నాము. ఈ వ్యవస్థ వచ్చిన నుంచి హైదరాబాద్లో ఎన్నో చెరువులు, కుంటలు కబ్జాకు గురైనవి, వాపసు వచ్చినాయి. ప్రజలు చాలా మంది తృప్తిగా ఉన్నారు. ప్రతి జిల్లాకు కావాలి అని మేము కోరుతున్నాం. ఇంకా హైదరాబాద్ మాత్రమే కాదు, మొత్తం తెలంగాణ, వీలైతే కంప్లీట్ ఇండియాలో ఇలాంటి వ్యవస్థ కావాలని నా అభిప్రాయం. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ హైడ్రా క్రియేషన్ ఎవరైతే చేశారో ఆయన ధైర్యానికి, సాహసానికి ఆయనకి ముందు సెల్యూట్ చేస్తూ తెలంగాణ గవర్నమెంట్లో భాగంగా కొత్తగా తీసుకొచ్చినటువంటి హైడ్రాని ఒక సంస్థ ఏర్పాటు చేసి భూ కబ్జాదారుల నుండి బడా బాబులు భూ కబ్జాలు చేసినటువంటి వారి గుండెల్లో రైళ్లు పరిగెట్టించి భూమిని కాపాడి గవర్నమెంట్ స్వాధీనంలో తీసుకొచ్చే ఒక పోలీస్ ఆఫీసర్ని పెట్టి, అది కూడా మన రంగనాథ్ గారిని పెట్టి ఒక డైనమిక్ ఆఫీసర్ పెట్టి వీళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసి, ఆయన చాలా సిన్సియర్ ఆఫీసర్, ఎవరి ప్రలోభాలకు, ఎటువంటి ప్రలోభాలకు లొంగని పోలీస్ ఆఫీసర్ రంగనాథ్ గారిని మేము ఈరోజే కాదు, నేను గత కొంతకాలంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఆయన ట్రాక్ రికార్డ్ చూసాం, తర్వాతే మేము ఆయన అంటే ఇంత ఇదిగా చేస్తున్నాడు కాబట్టి
చూసిన నల్గొండ నుంచి చూసాం, ప్రకాశం నుంచి చూసాం, ఆఖరికి హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా చూసాం, ఇంకా కమిషనర్గా చూసాం, వరంగల్ కమిషనర్గా కూడా చూసాం. మేము వరంగల్లో కూడా అసలు స్టార్ట్ అయింది వరంగల్లో ఈ కబ్జాదారు గుండెల రైలు ఎలా పరిగెత్తించాలి అని. అక్కడి నుంచి కూడా హైదరాబాద్ తీసుకొచ్చి ఈ హైడ్రాని క్రియేట్ చేసి మన రంగనాథ్ గారికి అప్పచెప్పటం, రంగనాథ్ గారు దాన్ని జాగ్రత్తగా పరిశీలించి ప్రతి ల్యాండ్ని మనకి ఎగ్జాంపుల్ మన ఇప్పుడు ఉన్న ప్లేస్ దగ్గరలో అంతా కలిసి 150 మీటర్లు ఉండదు. ఈ వెంగళరావు నగర్లో పెద్దది 2 ఎకరాల సైటు గత కొన్ని సంవత్సరాలుగా కబ్జాలో ఉంటే దాన్ని విడిపించి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసిన ఘనత. ఇటీవల కొన్ని చట్టపరమైన సాంకేతిక కారణాలు, కోర్టు అవమాన కేసుల నేపథ్యంలో హైకోర్టు ఆయనను హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి తొలగించాలని ఆదేశించింది. కానీ న్యాయస్థానాల ఆదేశాలను గౌరవిస్తూనే నగర నివాసితులు మాత్రం మాకు ప్రజాక్షేమం కోరే అధికారి రంగనాథే కావాలి అని స్పష్టం చేస్తున్నారు. కబ్జాదారుల పాలిట కాలసర్పంలా, సామాన్య ప్రజల పాలిట రక్షకుడిగా నిలిచిన అధికారి ఆయన. మా కాలనీ సమస్య తీర్చిన నాయకుడికి, మా ఆస్తిపాస్తులను వరదల నుంచి కాపాడిన అధికారికి మద్దతుగా నిలవడం మా బాధ్యత అని కాలనీ వాసులు ఎలుగెత్తి చాటారు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారుని ఒక ఐపీఎస్ అధికారిగాను, లేదంటే ఒక హైడ్రా కమిషనర్గానే కాకుండా భావితరాల నుంచి మన చెరువులను కాపాడే ఒక గొంతుకుగా మనం చిత్రీకరించాలి మన రంగనాథ్ గారిని. ఒకటి ఉంటుంది, కడుదీనులకు దీపమై కఠినాత్ములకు శాపమై నరరూప రాక్షసుల దక్షకుల భక్షకుల తలలు వంచే వజ్రాయుధమే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు. ఆయన అంతే నిజాయితీగా పనిచేస్తున్నారు. ఇక్కడ భవంతులను కూల్చడం చూస్తున్నారు కానీ ఆ బుల్డోజర్ ద్వారా ఆ బుల్డోజర్ సౌండ్ వినిపిస్తుంది వీళ్ళకి. కానీ భావితరాలకి మనకు వచ్చే ఆ నీళ్ల సౌండ్ని ఎవరు గమనించట్లేదు. ఇప్పుడు ఈ కొత్త చట్టాలు పుట్టుకొస్తున్నాయి. ఎందుకని? ఒక నిజాయితీగా, ఒక ఎక్కడ కూడా కరప్షన్ లేకోకుండా, ఒక ఫియర్లెస్, డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ కమిషనర్గా పనిచేస్తున్న రంగనాథ్ గారు పనిచేసేటప్పుడు, చిత్తశుద్ధితో పనిచేసేటప్పుడు ఇది మీరు కోల్చడానికి వీలు లేదని ఈ చట్టాలు గుర్తొస్తున్నాయి. కానీ ఇవే చట్టాలు ఎప్పటి నుంచో పుట్టుకొచ్చినాయి. కానీ చట్టాలు అనేవి రంగనాథ్ గారు వచ్చినప్పుడే పుట్టుకురాలి. ఈ చట్టాలు అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ అప్పుడు ఏం చేస్తున్నారు? అప్పుడు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కానీ, అప్పుడు చెరువులను పూర్తి చేసి అక్కడ కట్టాలు కట్టడానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఈ చట్టాలన్నీ ఏం చేస్తున్నాయి? కళ్ళు మూసుకున్నాయా? చట్టం కళ్ళు మూసుకొని ఉంటుంది, నోరు చెవులు అన్నీ మూసుకున్నాయా? లేవు కదా. ఇప్పుడు ఏంటంటే రంగనాథ్ గారు ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఆయన పర్యావరణాన్ని పరిరక్షించడానికి వచ్చారు. ఎన్విరాన్మెంటల్ ఎమర్జెన్సీ. మనం కరోనా టైంలో మనం తినడానికి కొనుక్కుంటున్నాం, నీళ్లు తాగడానికి కొనుక్కుంటున్నాం, కానీ సిలిండర్ మనం పీల్చుకునే గాలి కూడా కొనుక్కున్నాం. కానీ ఆ సిచ్యువేషన్ కొన్ని ఏరియాలో, ఢిల్లీ అట్లాంటి ఏరియాలో మనం చూస్తున్నాం. కానీ అలాంటి సిచ్యువేషన్ మన హైదరాబాద్లో రాకూడదు అని ఒక చిత్తశుద్ధితో పర్యావరణాన్ని రక్షించుకోవాలి. హైడ్రా అంటే కూల్చడమే కొంతమంది చూస్తున్నారు. మేము ఫ్యూచర్లో మా పిల్లల కోసం హైదరాబాద్ని ఎలా నిర్మిస్తున్నారో చూస్తున్నాం. కూల్చడం కాదు, ఎలా నిర్మిస్తున్నారో. ఇప్పుడు డబ్బులున్న వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్ళి ప్రశాంతంగా బతుకుతున్నారు. కానీ పేద ప్రజలు రోడ్ల మీద నడుస్తుంటే ఈ వాటర్ కానీ, రోడ్లు కానీ, పార్కులు కానీ ఎంజాయ్ చేయాలంటే అవుట్స్కట్స్కి వెళ్తాం, కానీ ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. కానీ హైదరాబాద్లో ఏమవుతుందంటే, మేము ఇప్పుడు రోజు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉంటూ మేము మా సాఫ్ట్వేర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకు సున్నం చెరువు ఉండేది, చాలా దరిద్రంగా ఉండేది, వెళ్ళటానికి కూడా ఇబ్బందికరంగా ఉండేది. రేపు పొద్దున అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. మా పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. మాకు గేటెడ్ కమ్యూనిటీ అవసరం లేదు దానికోసం. అలాగే మా ఇంటి పక్కన పార్కులు ఉన్నాయి, ఆ పార్కును క్లీన్ చేస్తున్నారు ఎంక్రోచ్మెంట్ జరుగుతుంటే. మాకు గేటెడ్ కమ్యూనిటీ కూడా అవసరం లేదు. దీన్ని బట్టి నేను గేటెడ్ కమ్యూనిటీ అనేది ఎందుకు వాడుతున్నానంటే, ధనికులకు కాదు పేద ప్రజలకి హైడ్రా అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఇది ఒక శాంపిల్. ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించినటువంటి అందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమానికి కాలనీల నుంచి 500 మెంబర్స్ రావటం అంటే నాట్ ఏ జోక్ అండి. ఇది మామూలు విషయం కాదు. ఆయన కోసం వాలంటీర్గా వచ్చినటువంటి వ్యక్తులే వీళ్ళంతా. సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ రిటైర్ అందరు ఉన్నారు. ఈరోజు రంగనాథ్ గారు చేసిన కార్యక్రమాలు ఏమిటి, ఎందుకు తీసేయాలని అడుగుతున్నారు, అసలు ఏం తప్పు చేశారనేది వాళ్ళే మాకు తెలియజేయాలి. ఆయన ఏంటి ఒక చెరువులను కాపాడటం వల్ల తీసేయాలా, లేకుంటే గవర్నమెంట్కి 1,40,000 కోట్లని తీసుకొని వచ్చినందుకు ఆయన ఈ పదవి నుంచి తీసేయాలా, లేకుంటే కబ్జాదారుల నుంచి ఏవైతే భూములు ఉన్నాయో ఆ కబ్జాదారుల భూములన్నీ మనకు కాపాడినందుక. ఇప్పుడే కాదండి, ఎన్నటికీ ఆయన తీసేయద్దు, ఇంకా ఈ విధంగా కొనసాగించాలి. ఆయన చేసినటువంటి ఒక నిబద్ధత గల మనిషి, ఒక మంచి ఆఫీసరు. ఇవాళ ఆఫీసర్ని పెట్టినందుకు హైడ్రాకే వన్నె వచ్చింది.
అయితే అధికారులు వస్తుంటారు పోతుంటారు, కానీ తమ పనితనంతో ప్రజల గుండెలలో చెరగని ముద్ర వేసే అధికారులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో రంగనాథ్కు చెరగని ముద్ర వేసుకున్న అందుకేనేమో ఓ అధికారి కోసం నగర వ్యాప్తంగా జనం కదిలారు. ఒక అధికారి కోసం నగర ప్రజలు సంఘీభావంగా బయలుదేరడం హైదరాబాద్ నగర చరిత్రలోనే నిలిచిపోతుంది. నగర సమగ్ర అభివృద్ధి కోసం, ఆక్రమణల రహిత హైదరాబాద్ కోసం రంగనాథ్ చేసిన కృషి వివరిస్తూ సంఘీభావ యాత్రకు వెళ్తున్నారు. నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన 9-10 కాలనీ వాసులందరికీ స్వాగతం, సుస్వాగతం. ముఖ్య ఉద్దేశం ఈరోజు మేమందరం ఇక్కడ సమూహంగా ఏర్పడడానికి ముఖ్య కారణం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హయాంలో వారి పర్యవేక్షణలో హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎటువంటి ఆర్గనైజేషన్ని పెట్టినా దానికి రథసారథి కింద ముఖ్యంగా రంగనాథ్ గారిని ఎంచుకోవడము చాలా హర్షణీయము. ఒక్కసారి చప్పట్లు కొట్టండి సార్. హైడ్రా కమిషనర్ జిందాబాద్. అలాగే ఇప్పుడు హైడ్రా కమిషనర్ అలాగే మనకి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వచ్చిన తర్వాత వారు మా అందరికీ అందుబాటులో ఉండి ఈ చుట్టుపక్కల 10 కాలనీకి ప్రతి కాలనీకి 1 కంటే ఎక్కువ పనులు చేయడం జరిగింది. ఏదైతే దశాబ్ద కాలంగా పెండింగ్ ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో ఎన్నో రిప్రజెంటేషన్స్ ఎన్నో అర్జీలు పెట్టుకున్న తర్వాత కూడా మాకు ఎటువంటి సౌలభ్యం జరగలేదు. పెండింగ్ కార్యక్రమాలు అలాగే ఉండిపోయినాయి. రంగనాథ్ గారి సారథ్యంలో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడైతే మనం నిలబడున్నామో మైత్రివనం చౌరస్తాలో వర్షం వస్తే పూర్తిగా మునిగిపోయే పరిస్థితి, బస్సులు అన్నీ ఆగిపోయే పరిస్థితి. అలాంటి ఈ పర్టికులర్ నాలాని రంగనాథ్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. వారితో పాటు ముఖ్య ప్రతినిధులందరూ మన మున్సిపల్ జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కానీ అన్ని డిపార్ట్మెంట్స్ ప్రతి డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్క హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అందరూ ఇక్కడికి రావడం జరిగింది. వెంటనే 3 నెలల లోపల ఈ నాలాని పునరుద్ధరణ చేసి నిన్న కాక మొన్న 2 days బ్యాక్ ఇక్కడ పడిన వర్షానికి ఎవరు కూడా భయపడాల్సిన పని లేకుండా 2 నిమిషాల్లో వాటర్ ఇటు నుంచి అటు మొత్తం పాస్ అయిపోయి వెళ్ళిపోయింది. ఏ కాలనీ వాసులకు కూడా వర్షం పడితే మేము గజ్జున వణికి చలిజ్వరం వచ్చే పరిస్థితి మాది. అలాంటిది చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉన్నాము. దాదాపు 15 మంది కాలనీస్ సభ్యులకు వివిధ అసోసియేషన్లకి దాదాపు 300 మంది పైగా వచ్చి ఉన్నారు. ఈరోజు ఈ సింగిల్ పాయింట్ ఎజెండా రంగనాథ్ గారిని కొనసాగించాలి అని ఆయనకి మద్దతుగా ఈ సమావేశం ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఆయన చూస్తూ ఉన్నాం. ముందుగా మనం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి. ఇట్లాంటి ఒక సంస్థని హైడ్రా అన్న ఒక సంస్థని దాన్ని పెట్టింది మన భద్రత కోసం, భావి తరాల కోసం. అది అందరూ కూడా గమనించాలి. అది మనం రంగనాథ్ గారిని చూసాం నల్గొండ ఎస్పీగా, అలాగే మన హైదరాబాద్ జాయింట్ కమిషనర్గా ట్రాఫిక్లో వచ్చి ఉన్నారు. ఎట్లాంటి సంఘటనలు ఎట్లాంటి చేశారో అన్నీ చూస్తున్నాం. అక్కడి నుంచి వరంగల్ వెళ్ళారు, అక్కడ ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చారో చూసాము. అలాగే హైడ్రా కూడా మనం అందరం చూస్తున్నాము. మేమందరం భావించేది ఒక్కటే, ద రైట్ పర్సన్ ఇన్ ద రైట్ పోస్ట్. రంగనాథ్ గారు ఉండటం వల్లనే ఈ హైడ్రాకి న్యాయం జరిగింది, ప్రజలకి భద్రత వచ్చింది. గత 3 రోజుల నుంచి 4 రోజులు వర్షాలు పడతా ఉన్నాయి. మనం అందరం చూస్తూ ఉన్నాము, మీరందరూ చూస్తూ ఉన్నారు. కుంటలు ఆయన ఏవైతే కుంటలు బాగు చేశారో, ఏవైతే కుంటలకి ఫెన్సింగ్ వేసి ఏర్పాటు చేశారో, ఆయన కాపాడిన కుంటలకి జాలి వేసి పెట్టారు. అవన్నీ కూడా నిన్నున్నాయి, జలకళతో ఉన్నాయి. అవన్నీ కూడా మనం చూస్తున్నాం, సోషల్ మీడియా ద్వారా అన్ని నెట్వర్క్ల ద్వారా చూస్తున్నాము. ప్రధాన ఉద్దేశం ఏంటంటే వాటర్ బాడీస్ని కాపాడతాం, కబ్జాకి గురైనటువంటి వాళ్ళని కాపాడతారు. అది అట్లాంటి ఆఫీసర్స్, డైనమిక్ ఆఫీసర్స్ వల్లనే సాధ్యమవుతుంది. ఒక రెవల్యూషన్ తీసుకొచ్చినప్పుడు కొన్ని విమర్శలు కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇది 95% పైగా 90 నుంచి 95% ప్రజల మద్దతు ఉంది దీనికి. దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. ఇది ముఖ్యంగా భావితరాల కోసం, మనిషి యొక్క మనుగడ కోసం పెట్టిన సంస్థ హైడ్రా. దానికి రైట్ పర్సన్ రంగనాథ్ గారు వల్లే సాధ్యమైంది. రంగనాథ్ గారిని అందరం కూడా కొనసాగించాలని ముక్త కంఠంతో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. హైడ్రా 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 హైడ్రా. ఒకటి ఉంటుంది, కడుదీనులకు దీపమై కఠినాత్ములకు శాపమై నరరూప రాక్షసుల
దక్షకుల భక్షకుల తలలు వంచే వజ్రాయుధమే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు